మొత్తం మీద ఆ ఇంటి పైన వాలిన కాకి మా ఇంటిపైకి వస్తే కాంగ్రెస్ ఇంటికి వస్తే దాన్ని కాల్చి పడేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అక్కడ ఏది కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి. ఇక మరోవైపు ఇక్కడ గుజరాత్కి బంగారు బాత్ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి ఆయన బంగారు గుడ్డు గాడిద గుడ్డు, ఆయన అక్కడ బంగారు గుడ్డు ఇక్కడ గాడిద గుడ్డు. ఇక ఏది నేను ఎక్కడ కూడా అంటే మోడీ బతుకున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు, కాబట్టి దానికి సంబంధించి అసత్య ప్రచారం జరుగుతూ ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అని చెప్పేసి అక్కడ నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక మరోవైపు అమిత్ షా ఇవాళ పర్యటన ఉన్నట్టుంది, ఇవాళ రాష్ట్రంలో పర్యటన ఉన్నది. అయితే నేను ఎక్కడ కూడా ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పలేదు, కాకపోతే కావాలని చెప్పేసి కొంతమంది ఫేక్ వీడియోలు తయారు చేసిండ్రు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక కాక అంటున్నాడు, ఇక డబుల్-ఆర్ అంటున్నారు కదా, ఈ డబుల్-ఆర్ ట్యాక్స్కి సంబంధించి ఈడీని తర్వాత సిబిఐని వీళ్ళందరినీ కూడా దించుండ్రి, అట్లా ఇట్లా అని చెప్పేసి కాక బాధ పడుతున్నాడు. ఇదంతా కూడా మొత్తం మీద పొలిటికల్ వార్ మొత్తం కూడా రోజు రోజుకి తీవ్రంగా ఎండలు ఎట్లా మండుతున్నాయో ఈ వార్ కూడా అట్లా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు అలయన్స్ ఉంది. తెలంగాణలో మొన్నటిదాకా బీఆర్ఎస్ దోచుకోగా ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద స్కామ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ను కాంగ్రెస్ తొక్కిపెడుతోందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపిస్తున్నారు. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం మోదీ. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తుంది, రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది, కావాలనే ఫేక్ వీడియో. ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు, ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంట, ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ జనజాతర నిన్న. అయితే ఇక్కడ నిజంగా మనము అసలు విషయాలు మాట్లాడుకోవాలి పార్టీలకు అతీతంగా. విషయం ఏంటంటే కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అంటున్నాడు ప్రధానమంత్రి. మనమేం అడుగుతున్నామంటే మరి 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా మాట్లాడిండు కాళేశ్వరం ఇక్కడ కేసీఆర్కి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారిపోయింది అని. తర్వాత చాలా మంది నివేదికలు ఇచ్చిన తర్వాత, చాలా మంది వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత, చాలా మంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చిన తర్వాత ఎందుకు మరి చర్యలు తీసుకోలేని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి అక్కడ అంటే కొన్ని విషయాల్లో ఇష్టం అంటే అది కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్టుగా కాకుండా నిజంగా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని రక్షిస్తానని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మొదటి నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన బీజేపీ జనసభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంపై మాకున్న గౌరవాన్ని ఎవరూ శంకించాల్సిన పని లేదు. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు. దేశవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఫేక్ వీడియో సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సమాజంలో ఘర్షణల వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోడీ అన్నారు. రాత్రికి రాత్రి ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇట్లా ఉంటే గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా? వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ రాకుండా మోదీ అడ్డుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై నేను మాట్లాడితే వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఏసీబీ విజిలెన్స్ పోలీసులను పంపి నన్ను వేధించారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు ఆయన నడుం విరిగి మూలకు పడ్డారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు. అందుకే ఆయన గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు పంపించారు. నన్ను అరెస్టు చేయాలని వాళ్లను ఆదేశించారు. బీజేపీ నాయకులకు ఒకటే చెబుతున్నా,
గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నవి. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లోని సైనికులను తెచ్చుకో, భయపడేది లేదు అని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఇగో ఇది మనకిచ్చిన గాడిద గుడ్డ అయితే గుడ్డు అంటే 2 గుడ్లు గాడిద గుడ్డు ఒకటి, బంగారు గుడ్డు ఒకటి. అయితే ఇక్కడ గాడిద గుడ్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఇచ్చింది వంకాయ అని చెప్పేసి వాళ్ళు పెద్ద వంకాయ తీసుకున్నారు. గుజరాత్ కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. మోదీ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చిందేం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. బీసీల కులగణనను మోదీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు. ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని కామెంట్. జమ్మికుంట, రేగొండలో జనజాతర సభ జరిగినాయి. గుజరాత్ కు బంగారు గుడ్డు ఇచ్చిన ప్రధాని మోదీ తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేమీ లేదని, బీజేపీ ఎంపీలు తెచ్చిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేశారని, రిజర్వేషన్లను రద్దు చేశారని ఆరోపించారు. అందుకే 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ కోరుకున్నదని, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఆ పార్టీకి వస్తుంది. గతంలో నోట్ల రద్దు, వ్యవసాయ నల్ల చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఎలాగైతే పార్లమెంట్ లో ఆమోదించారో అట్లానే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దవుతాయి అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీజేపీ వాళ్ళు మాత్రం రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే గుజరాత్ కు బంగారు గుడ్డు అయితే తెలంగాణకు గాడిద గుడ్డు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీసీల ఏది రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. మొత్తం మీద అంటే ఇక్కడ ఆరోపణలు, ప్రత్యారోపణలు, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. 10th లో 91% పాస్, గతేడాదితో పోలిస్తే 4.71% ఎక్కువ. ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. 3927 బడుల్లో అందరూ పాస్, 6 స్కూళ్లలో 0 రిజల్ట్స్. గ్రేట్ ఇల్లు. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు. ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. నిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో, తర్వాత జెడ్పీ స్కూళ్ళల్లో రిజల్ట్ బాగా తక్కువ అయిపోయిందట. మరి అది దానిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే టీచర్లు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అక్కడ. మరి టీచర్స్ ఉన్నా కానీ ఎందుకు రిజల్ట్స్ తగ్గుతూ ఉన్నాయి? తర్వాత ఎందుకు మరి ఎక్కడైనా సౌకర్యాలు ఇట్లా ఏమైనా తక్కువ ఉంటే 100% సౌకర్యాలు కల్పించాలి. టీచర్లు కూడా దానిపైన దృష్టి పెట్టాలి. అన్ని వర్సిటీలో పుష్కలంగా కరెంటు, నీళ్లు. విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం భట్టి. కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కరెంట్ ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ 2023లో ఇచ్చినటువంటి కరెంటు, తర్వాత నీళ్లు లేవు కాబట్టి మీరు విద్యార్థులు వెళ్ళిపోండి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఉన్న ఏదైతే ఉంటుందో సర్క్యులర్, అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ పెట్టేసి ఇప్పుడు జరిగింది అన్నట్టుగా వేస్తున్నట. ఇదంతా కూడా ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు కూడా అంటే ఎన్నడూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీల గురించి ఎన్నడూ కూడా మాట్లాడని, ఎన్నడూ గురించి పట్టించుకొని, ఎన్నడూ అక్కడ రిక్రూట్మెంట్ గురించి పెద్దగా పట్టించుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఈ ఉస్మాని యూనివర్సిటీ పైన, తర్వాత విద్యార్థుల పైన ప్రేమ ఒలుకబోస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. నీ నటన ఈజీగా అర్థమైపోతుంది కాక. ఎందుకంటే నువ్వు చేసిన నాశనం తక్కువనా? ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులను నిండా ముంచినవు. మొత్తం కూడా వాళ్ళ ఆత్మ బలిదానాలకు కారణమైపోయినావు. తర్వాత ఎంతోమంది ఉసురు పుచ్చుకున్నావు. కాబట్టే నీకు అట్లా నడ్డి విరిగి మొత్తం ఆడ కూసున్నావు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా గోసపడతా ఉంటే కనీసం నీ బిడ్డకు, అల్లునికి, తర్వాత కొడుకు వీళ్ళందరూ కూడా జాబులు నింపుకునే తప్ప ఎక్కడ కూడా తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి ఆ పాప ముట్టిగానే పోదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఇప్పుడు కూడా నేను ఏదో చేస్తా, యూనివర్సిటీకి అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అంటే నువ్వేం చేసినావు? 2014 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎన్నడన్నా పోస్టులు నింపే ప్రయత్నం చేసినవా? తర్వాత ఏమన్నా అవస్థాపన సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేసినవా? ఎక్కడన్నా ఎవరైతే స్కాలర్స్ ఉంటారో వాళ్ళకు కనీసం స్టైఫండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినవా? లేకపోతే ఫెలోషిప్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినవా? విద్యార్థులకు కనీసం పట్టించుకున్నావా? ఎన్నడూ కూడా పట్టించుకున్నటువంటి నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉంటే
మరి ఏ సిగ్గు పడాలనో ఏం నవ్వాలనో దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తా ఉంది కాక, అర్థం చేసుకో. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు. బస్తర్ డివిజన్ లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. అయితే ఈ మధ్య మొత్తం కూడా చాలా ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు 91 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక్కొక్కసారి మొన్న 29 మంది, ఇప్పుడు ఈయన 10 మంది, అంతకుముందు మొత్తం కూడా 91 మంది మావోయిస్టులని హతమార్చినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ప్రభుత్వం మారడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం, తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఏరియాలైనటువంటి ఏరివేతలో భాగంగా ఇదంతా కూడా కొనసాగుతా ఉంది. అక్కడ ప్రత్యేకంగా నిఘా పెట్టేసి ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉంటారో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. 3 జిల్లాలు కుతకుత, 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. అధికంగా నల్లగొండ జిల్లా, మాడుగులపల్లి, జగిత్యాల జిల్లా, జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా రికార్డు, 16 జిల్లాలో 44కు పైగానే వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. కొంచెం జాగ్రత్తగా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 46 డిగ్రీలు అంటే మామూలు ఎండ కాదు, 46.2 అంటే ఇది మామూలు ఎండ కాదు అసలు. యాక్చువల్ గా ఎప్పుడు అంటే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు, అంటే ఇక్కడ చాలా తక్కువ అట్లా ఇటువంటి రావడం. కొన్ని 20, 30, 40 ఏళ్ల కింద ఏమన్నా వచ్చిన సందర్భాలు కొంచెం కొంచెం ఉంటాయి, కానీ ఇప్పుడు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇండ్లలో ఉన్నోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వడగాల్పులు అనేటువంటివి అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంట. కొంచెం వృద్ధులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జాగ్రత్త చూసుకోండి. తర్వాత లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే లిక్విడ్స్ కాదు, అవి కావు కొంచెం. అరే నిన్న సక్సెస్ అండ్ తాగుబోతుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కూడా సక్సెస్ అయ్యి కేఫ్ లైట్ బీర్లు దొరికినాయి, మా విజయం అని చెప్తుండు. లైట్ బీర్లు దొరుకుతున్నాయి అంటే ప్రాబ్లం లేదు. అక్కడ లైట్ బీర్లు కావన్నా స్ట్రాంగ్ కావన్నా లైట్ కావాలంటే లైట్ బీర్లు కూడా దొరుకుతున్నాయి అంట. ఆయన మొత్తం మీద మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడి సక్సెస్ అయ్యిండు, షాలువా కప్పుకున్నాడు. అధ్యక్షుని కళ ఫలించింది, తర్వాత ఆయన పోరాటం సఫలీకృతమైంది. ఇదాన్ని కూడా అసలు అవును. కానీ ఈ విషయం కూడా మనము ఇట్లా కామెడీ చెప్తుంటే కాకేం చేస్తుంది తెలుసా, TV9 ఇంటర్వ్యూలా అంటున్నాడు, ఇగో నేను ఉన్నప్పుడేమో అవి బీర్లు ఎక్కువ తాగుతానేమో తాగుబోతులు చేసిన అంటున్నారు. ఇప్పుడు ఎవడి ఇప్పుడు ఎక్కువ తాగుతానేమో ఎండకు తారలేక తాగుతున్నారు అని చెప్పి, చల్లగా తాగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నా మీద ఇట్లా ప్రచారం చేస్తున్నారు అంటుండు సోషల్ మీడియా అంటుండు. అర్థమైందా నీకు ఎట్లుందో కథ? కరెంటు డిమాండ్ పీక్స్. ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్లు నమోదు. రాష్ట్రంలో కరెంటు వినియోగం గతేడుతో పోలిస్తే చాలా డేంజర్గా ఉంది. ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం. నీటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ల యూనిట్లు అధికం. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్ల లోపే 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసి పవర్ కట్స్ లేకుండా రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇంత చర్యలు చేస్తే కాకేమో ఆడ శ్రీనివాస్ గౌడ్ తుపాకి సీన్ ఇంటికి పోయి బంద్ చేయించుండు చేస్తాడు వీళ్ళు. తర్వాత మల్లారెడ్డి మీటింగ్ లో కరెంట్ బంద్ చేపిస్తే ఉన్నాడు కదా ఆ విద్యుత్ అధికారి ఉన్నాడు కదా, ఆయన సస్పెండ్ చేసి పడేసి. ఎందుకంటే వీళ్ళకు వత్తాసు పలుకుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది అదే మాయల గులాబీ మాయలు ఉన్నారంట. కొంతమంది అధికారులు చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో చాలా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు లెక్క. వాళ్ళు ఏం చేస్తున్నారంట, అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఏదైనా కరెంటు తీసేయడం కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట. 100% వాళ్ళ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం. 100% మీ పైన గట్టిగా ఉంటుంది లెక్క. ఇక ఎండల ఎఫెక్ట్తో రాష్ట్రంలో కరెంటు వినియోగం ఫిక్స్ చేరింది. నిజానికి యాసంగి పంటల కాలం ముగిసినందున ఏప్రిల్ 2వ వారం నుంచే కరెంటు వినియోగం తగ్గాలి. కానీ గృహ వినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంటు డిమాండ్ చుక్కలను తాకుతున్నది. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి తీవ్ర వడగాల్పులు, ఉక్కుపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. కరెంటు డిమాండ్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిందంట. కారణం ఏంటి అంటే, ఇంకో కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. అంటే ఇళ్లల్లో కరెంటు వాడకం అంటే విషయం ఏంటంటే, గతంలో కరెంటు బిల్లు కట్టేది ఉంటుండే కదా. కరెంటు బిల్లు కట్టేది ఉంటే అరే ఎక్కువ వాడితే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది ఇట్లానే ఉంటుండే అనమాట.
అయితే ఇప్పుడు ఏమైందంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నారు కాబట్టి 100 యూనిట్లు వచ్చి 200 యూనిట్ల దాకా దంచి పడేస్తున్నట్టు. అంటే కూలర్ లాంచ్ చేయకుండా కూలర్ లాంచ్ చేసుకోవడం, అంటే మనం కొంతవరకు పెంచుకుంటున్నారు వాళ్ళు. ఆ 200 యూనిట్ల దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కరెంట్ అది పెరుగుతా ఉంది డిమాండ్. గెలుపోవటంల మీదనే కాదు సార్, మన ప్రసంగాలు జనం వింటున్నారా లేదా అన్న దానిపై కూడా సర్వే చేసి ఇస్తారట. మాట్లాడు కూడా పోతురు కానీ మరి వింటురా లేదా అని తెలవాలంటే అది కూడా సర్వే చేయాలని చెప్పేసి అంటున్నట. ఇది వెలుగులో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. 10లో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. 91.3% మంది విద్యార్థులు పాస్, బాలురు 89.42%, బాలికలు 93.23%. ఉత్తీర్ణతలో ప్రభుత్వ జడ్పీ స్కూళ్లు లాస్ట్. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయంట. 91.3% మంది విద్యార్థులు పాస్ అయినరు 10వ తరగతిల. కొంతవరకు ఎక్కువనే అయినరు, మంచినే అయినరు. కేసీఆర్ కు నో ఎంట్రీ, ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం. ఆ ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తాం. 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? కేసీఆర్, ఇక నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే అని చెప్పేసి గాడిద గుడ్డు చూపిస్తా ఉన్నాడు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు. కేసీఆర్ తిట్టే తిట్లు మోడీ తిట్టారు. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సభల్లో పాల్గొన్నాడు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని, ఆయన ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలిన కాల్చి వేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 సీట్ల లోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్ర మంత్రి చేస్తామని అన్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జన జాతర సభల్లో, హైదరాబాద్ లోని బాలాపూర్, ఎన్టీఆర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోల సందర్భంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు చేరే విధంగా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏం లేదని, ఇక్కడ ఎంపీ అంటే బండి సంజయ్ తెచ్చింది ఏం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమానపరిచే విధంగా మోదీ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం చేయలేకపోయిందని గట్టిగా అరుచుకుంటారు. ఇది వాస్తవంగా మొన్న కేసీఆర్ కి ఎక్కడ నో ఎంట్రీ అంటే ఇక్కడ ఇండియా కూటమిలోకి ఒకవేళ ఆయన వస్తా అంటే ఎట్టి పరిస్థితులు రాణించే ప్రసక్తే లేదు. ఎందుకనంటే అక్కడ ఆ గోడ మీద వాళ్ళని కాకి మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే కాల్చి పడేస్తామని అంటుండే ఆయన. అట్లా ఇక తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు. ఆ సొమ్మంతా ఢిల్లీకి వెళ్తోంది. RRRతో దేశం తలెత్తుకుంటే RRRతో తలదించుకుంటోంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ముస్లింలకు దక్కనివ్వ. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఫేక్ వీడియో. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఆర్ ట్యాక్స్ విధించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ట్యాక్స్ ను రహస్యంగా ఇచ్చుకోవాల్సి వస్తుందని, తెలంగాణ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుందని, డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని, అక్కడ ఎవరికి చేరుతుందో అందరికీ తెలుసన్నాడు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు అందుకున్న RRR సినిమాను మోదీ ప్రస్తావించారు. RRR సినిమాతో మన దేశ ఖ్యాతిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ RRR ట్యాక్సీతో దేశం సిగ్గుతో తలవంచుకుంటుందని నిన్న జైరాబాద్ సభలో మాట్లాడిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం, ఆ దుకాణాన్ని ఇక మూసేయాల్సిందే. ఈ ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించినవి. ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు. కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు. సమస్యలు కాంగ్రెస్ కవల పిల్లలు. మహారాష్ట్ర ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే ఈడీ ఐటీని దించండి.
ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి. మోదీ సర్కార్కు కేసీఆర్ డిమాండ్. స్వతంత్ర వ్యవస్థలని కేంద్రం ఆధీనంలోకి. గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో వాలాల బతుకులు ఛిద్రం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే గోదాట్లో వేసినట్టే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొత్తగూడెం రోడ్ షోలో కార్నర్ మీటింగ్. ఇక ఇట్లా ఈయన చెప్తున్నాడు, ఇక దించండి, ఐటీని దించండి, ఈడిరా బోడిరా అంటే నీ పని చేసిందా? అప్పుడు అన్నావు కదా, ఇప్పుడు మళ్ళా రేవంత్ కోసం అన్నాడు. అప్పుడు రా బే అంటే అలా పని చేసింది ఆయన పని. ఇక అబూజ్మడ్లో పేరిన తూట 10 మంది మావోయిస్టులు మృతుల్లో 3 మహిళలు కీలక నేతలు. AK-47 తుపాకీ, తర్వాత ఇన్సాస్ పేలుడు పదార్థాలు సీజ్ చేసిండ్రు. 50 రోజుల్లో 7వ ఎన్కౌంటర్ ఇది. 4 నెలల్లో 91 మంది మృతి చెందిండ్రు. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 250 మంది నక్సల్స్ 125 మందిని అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ ఫేక్ ప్రచారం. బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు. మత ప్రాతిపదికంగా ఇచ్చే రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం. రాజ్యాంగాన్ని మారుస్తామనేది కూడా తప్పుడు ప్రచారమే. అమిత్ షా తాను మాట్లాడిన అసలు వీడియో ఫేక్ వీడియో ప్రదర్శన. ఫేక్ ప్రచారంలో బీజేపీ దిట్ట. ఖర్గే ఎదురు దాడి అంటూ ఫేక్ ప్రచారం మీరే చేస్తారంట, ఫేక్ ప్రచారం మీరే చేస్తారని చెప్పేసి ఇది మాత్రం ఎదురు దాడి చేస్తా ఉన్నట. ఇక అమిత్ షా ఫేక్ వీడియో కేసు ఢిల్లీకి వెళ్ళొద్దని రేవంత్ నిర్ణయం. అదే బాటలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం. ఇక FIR అధ్యయనానికి గడువు కావాలి. ఢిల్లీ పోలీసులకు TPCC లీగల్ టీం లేఖ రాసిందంట. ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే PA ఆప్ నేత అరెస్టు. రేవంత్ కు సమానులు. తెలంగాణ ప్రజలను అవమానించడం అంటూ జయరాం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక డర్టీ పిక్చర్ గుట్టు నట్టయింది. ప్రజ్వల్ డ్రైవర్ వల్లే బయటకు వచ్చిందంట. 15 ఏళ్లు డ్రైవర్ గా పనిచేసిన కార్తీక్ తన భూమిని రేవన్న లాక్కోవడంతో ఉద్యోగం మానేశాడని వెల్లడి. ఇక దేవరాజేకు వీడియోలు ఇచ్చింది అతడే, కాంగ్రెస్కి ఇచ్చింది కార్తీకేనన్న దేవరాజే. ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు వేసిన JDS తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని చెప్పేసి అమిత్ షా అంటా ఉన్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్ణాటక DGPకి మహిళా కమిషన్ ఆదేశాలు. 24 గంటల్లో విచారణకు రావాలంటూ రేవన్న ప్రజ్వల్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఓయూ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ నోటీసు సృష్టి. లాస్ట్ ఇయర్ది ఇప్పుడు సృష్టించింది. పోలీసులకు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. 2023 కరెంటు నీటి సమస్యతో ఓయూకు సెలవులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. నాటి నోటీసులను పోస్ట్ చేసిన సీఎం ఆ నోటీసు ఫేక్ అన్న బీఆర్ఎస్. ఒరిజినల్ అంటూ మరో నోటీసు తెరపైకి. అది బీఆర్ఎస్ సృష్టిందని వార్డెన్స్ ఫేక్ వీడియోలు ఇట్లా ఫేక్ చాలా వస్తున్నాయి ఫేక్ న్యూస్. ఎందుకనంటే ఫేక్లల్లా కొంతమందిని పెట్టుకున్నాడు మనుషులు. దానికోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిగింది. అయితే విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం అంటే ఎప్పుడు కూడా అది అంటే ఎండాకాలం సెలవులలో అంటే సెలవులు ఇవ్వడం, తర్వాత వెళ్ళమని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అంటే వెళ్ళకుండా ఉంటారు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి 100% వాళ్ళకు అవకాశాలు, తర్వాత వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇక్కడ కావాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్. తర్వాత అక్కడ కాక పోస్ట్ చేసినట్టు చూసుకో. ఇక ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కనాడన మాట్లాడినావు కాకను? ఒక్కనాడన పట్టించుకున్నావా? ఒక్కనాడన ఏమన్నా చేసినావా? ఏది చేయకుంటే ఇప్పుడు అర్థమవుతుంది లెక్క. అట్లే ఉంటుంది, రిమ్మ తిరుగుతుంది. నైరుతిలో వర్షాలు. లానినాతో బలపడుతున్న ఋతుపవనాలు. దక్షిణాసియా వాతావరణ ఫోరం IMD అంచనాలు. కొంచెం ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒక్కసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. క్రేజీ అప్డేట్ ఇచ్చిన దర్శక ధీరుడు. మరో బాహుబలి ట్రైలర్ వస్తుందంటూ అనౌన్స్. ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నారు RRR తో. దాంతో రాజకీయం కోసం రాముడిని వదల్లే, దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితి బీజేపీది. బలహీన వర్గాలపై మోడీ సర్జికల్ స్ట్రైక్. మాయమాటలతో తెలంగాణను వంచిస్తోన్న బీజేపీ ఫైనల్లో మోడీని ఓడించాల్సిందే. 10 ఏళ్లలో కర్ణాటకకు కాలి చెంబు. ఇక ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. తెలంగాణను పార్లమెంటు సాక్షిగా మోడీ అవహేళన చేసిండు. రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో చెప్పాలి. జనజాతర సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు.
రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఓట్ల కోసం రాముడిని బజార్లోకి తీసుకొచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కన్నా 15 రోజుల ముందే గ్రామానికి అక్షింతలు పంచారని, ప్రతిష్టాపన కాకుండా అక్షింతలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. శ్రీరాముడు మాకు దేవుడేనని, హిందుత్వాన్ని దేవుడికి ఓట్ల కోసం వాడుకోమని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నిన్న సభలో. గోబెల్ మళ్ళీ ఉట్టిండు. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తుండు. రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకోవచ్చు. ముంబైని చిత్తు చేసిన లక్నో, ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలుపు. బ్యాటింగ్ లో విఫలమైన ముంబై 144 పరుగులతో పేలవ బ్యాటింగ్. లక్నో ముందు ఈజీ టార్గెట్. చెలరేగిన మార్కస్ సైనీస్ 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించిన లక్నో. కొనసాగుతున్న ముంబై వైఫల్యం వరుసగా పోతుంది ముంబై. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఎందుకు? జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లేకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించవచ్చా? ఈడీకి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న జబర్దస్త్ చేసింది. కేసుతో కేజ్రీకి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలన్న జస్టిస్ ఖన్నా. తదుపరి విచారణ మే 3కు వాయిదా. రేవంత్ అన్న, నా గుండుతో నీకేం పని? నేను చేసిన పోరాటాలు అభివృద్ధి కనిపించడం లేదా? దమ్ముంటే ఇచ్చిన హామీల సంగతి చెప్పాలి. జమ్మికుంటలో సీఎం సభ అట్టర్ ఫ్లాప్. ఆ ఆక్రోశంతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు అని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటా ఉన్నారు. రాజ్యాంగాన్ని ఎవరు కదిలించలేరు. కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను, ఆస్తులపై 55% పన్ను వేసే కుట్ర. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయట పెడతాం. ఆర్ఆర్ ట్యాక్స్ తో కాంగ్రెస్ ఫేమస్. దేశ సంపదను దోచుకోవాలని చూస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయం పైనే కాంగ్రెస్ దృష్టి. మళ్లీ పాత రోజులు తీసుకురావాలని కాంగ్రెస్ యత్నం. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ నిన్న అల్లాదుర్గంలో. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే బీఆర్ఎస్ బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు. మంత్రి ఇక కూసుమంచిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, రఘురామిరెడ్డిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చిండ్రు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి. ఇట్లా ఉంటే 3న నామినేషన్ వేస్తా. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యలు. విద్యార్థులు పట్టభద్రులతో మాట ముచ్చట. మల్లన్నను గెలిపించుకుంటామని పట్టభద్రుల భరోసా. ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మల్లన్న నామినేషన్ ఇస్తా ఉన్నాడు. ఇందులో భాగంగా అంటే అసలు యాక్చువల్ గా మార్నింగ్ న్యూస్ రావట్లేదని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇక్కడ కామెంట్లో కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 11-12 అవుతుంది, 12 అవుతుంది. కాబట్టి అట్లా రాలేకపోతున్నాడు. 100% మళ్ళీ వస్తాడు. అంటే ఇక్కడ కొంచెం ఈ ప్రచారం తర్వాత ఇవంతా కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగా అంటే ప్రత్యేకంగా ఈ 3 జిల్లాలపైన, అక్కడ ఖమ్మం, తర్వాత నల్గొండ, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలపైన ప్రత్యేక దృష్టి పెట్టిండు తీన్మార్ మల్లన్న. అందులో భాగంగా పట్టభద్రులను, అటు ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, తర్వాత అన్ని వర్గాలను కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ పార్లమెంటు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. ఆ కారణంగానే మార్నింగ్ న్యూస్లో రాలేకపోతున్నాడు. 100% వస్తాడు. ఈ నెల 3వ తేదీన భారీ ర్యాలీతో నల్లగొండలో నామినేషన్ వేయబోతున్నా. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలోని అధ్యాపకులను, విద్యార్థులను కలిసి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. అనంతరం బీసీ వివిధ విద్యార్థి సంఘాలు, తర్వాత విద్యావంతులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నతో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిపించుకోలేకపోయాం, 100% ఈసారి గెలిపించుకోవడం అని చెప్తా ఉన్నారంట. ఓకే, ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని, తీన్మార్ మల్లన్నకు ఎదురు లేకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, అమిత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సహకారం తనకు ఉందని తెలిపారు. ఈసారి తన విజయం తథ్యమని, తనకు ప్రత్యర్థులు కూడా లేరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట జిల్లాలో
లోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ నేతలు నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ టెంపుల్ వద్ద ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ సిఎల్పి నేత జానారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు దాటినా కాంగ్రెస్ పార్టీ పథకాలే గ్రామాల్లో నేటికి దర్శనమిస్తున్నాయన్నారు. మాయమాటలు చెప్పి మధ్యలో అధికారంలోకి వచ్చిన తోక పార్టీలు కాలగర్భంలో గల్లం తవ్వుతుంటే చూస్తున్నామన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటు భవనంలో నల్లగొండ జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీ రఘువీర్ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా పార్లమెంట్లో పోరాటం చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. నిన్న రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తిన్మార్ మల్లన్న మాట్లాడిన ముచ్చట్లు అందరికీ తెలిసిందే. నిన్న కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొని తనకి సపోర్ట్ కూడా చేసింది. నిన్న ఇది ఇట్లా ఉంటే పూర్తి అవ్వాలి అనుకున్నా. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, మావోలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు, 10 మంది మావోయిస్టులు మృతి, పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం. లోక్సభ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ లో దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మహిళలతో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. ఘోరం అంటే మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఎవరు కదిలించలేరు, కాంగ్రెస్ వస్తే వారసు ఇదని చెప్పేసి ప్రధాని అంటా ఉన్నాడు. ఫినిష్. ఇక జిల్లా వార్తలు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే తునికాకు సేకరణకు వెళ్లి వ్యక్తి మృతి. ఓకే, వ్యక్తి మృతి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. సేంద్రియ వ్యవసాయానికి చేయూతనిస్తాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. మంచిర్యాలలో కిసాన్ మేళా విజయవంతం. మంచిర్యాల శిక్షణ ఇవ్వకుండా విధుల నిర్వహణ, కరెంట్ షాక్ తగిలి జేఎల్ఎం మృతి చెందినట్టు పాపం జూనియర్ లైన్మెన్. ఇక్కడ మృతదేహంతో ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నట్టు పాపం. ఆదిలాబాద్ 10వ తరగతి ఫలితాల్లో లక్షపేట విద్యార్థుల ప్రతిభ. కాకా కుటుంబంతోనే దళితులకు న్యాయం, మందమర్రి లెదర్ పార్క్ రీఓపెనింగ్ చేపిస్తాం. ప్రెస్ మీట్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెల్లడి. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణుడు గెలిపించాలని పిలుపు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కనుమరుగవుతాయని వ్యాఖ్య. కాంగ్రెస్ అభ్యర్థి సుగ్నాను ఎంపీగా గెలిపించుకోవాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాజేష్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రైతులు అండగా నిలవాలి, రైతాంగం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పాత్రికేయులతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి మాట్లాడాడు. పసుపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో ధరలు పడిపోతాయి. రేవంత్ రెడ్డి హుందాగా బతకడం నేర్చుకో, దొంగ వీడియోలు పోస్ట్ కాదు. ప్రపంచంలో ముస్లిం నాన్ ముస్లిం సమస్య ఉంటే దేశంలో హిందూ ముస్లిం సమస్య ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అయితే ఒక దేశం, ఒక చట్టం, ఒక భర్తకు ఒకే భార్య. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్న చేసిన ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో పసుపు ధరలు పడిపోతాయని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా బతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా డోంకేశ్వరం మండల కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేయొద్దని రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యానించారు. ఇది ఇట్లా ఉంటే నిజామాబాద్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఆర్మూర్కు సంబంధించి. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అక్షరాస్యతతోనే మహిళా సాధికారత అని చెప్పేసి సిడిపిఓ కవిత చెప్తా ఉంది. పల్లెల్లో పడకేసిన 108 సేవలు, గంటల తరబడి ఎదురు చూపులు పట్టించుకొని అధికారులు. పక్క మండలంలోని వాహనాలే దిక్కు. ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా. నెల రోజుల్లోనే సీసీ రోడ్డుకు పగుళ్ళు అంటే అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం అని చెప్పేసి ఒక వార్త. పెద్దపల్లి జిల్లా పడిపోతాయి. పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ అంట, చూడండి జరా. మే 3న ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని యువతకు ఏఐవైఎఫ్ జిల్లా సమితి పిలుపు. మోడీ నీచ కుయుక్తులు పన్నుతున్నాడని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు.
ఎంతమంది బీసీలకు న్యాయం చేశావు? పుట్టమదుకు కమాన్పూర్ 2 ఎంపీటీసీ వెంకటస్వామి సూటి ప్రశ్న. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిందంట. కాంగ్రెస్ సభలో విషాదం. వడదెబ్బతో మహిళ మృతి చెందిందంట. ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఒడితల ప్రవీణ్ హామీ ఇచ్చిండు. సరే, ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను గెలిపించండి. మల్లన్న టీం గజ్వేల్ ఇన్ఛార్జ్ యాదగిరి గౌడ్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గ్రహణం. బీఆర్ఎస్ పాలనలో ఫలించని పథకం. అరకొర నిధులతో పూర్తి కాని నిర్మాణాలు. కట్టిన ఇండ్లు పంపిణీలోనూ నిర్లక్ష్యం. నర్సాపూర్లో నిరుపయోగంగా గృహాలు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు. విచ్చలవిడిగా ఐపీఎల్ బెట్టింగ్స్. అప్పులు చేసి ఆడుతున్న వైనం. వెబ్సైట్లు నిషేధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి సంక్షేమం. కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. సిపిఎం శ్రేణుల ఇంటింటా ప్రచారం కొమరవెల్లికి సంబంధించి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. 10లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు. యాచారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. గ్రేట్. అసలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన రోడ్డు మరమ్మతులంట. 6 గ్రామాల ప్రజల అవస్థలు. చీకటి పడితే వాహనదారులకు ఇబ్బందులు అంటే తలకొండపల్లి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. ఈ రోడ్లు చూడు. జూలపల్లి, చంద్రదాన, రాంపూర్, మెదక్పల్లి, గట్టిప్పల, గట్టు ఇప్పలపల్లి, బీటీ, ఈరన్నపల్లి రోడ్డు ప్యాచింగ్ జర రోడ్లనే వేయండి. తలకొండపల్లి కెమికల్ రియాక్టర్ పేలి ఒకరు మృతి. సమాచారం బయటకు రాకుండా గోప్యత. మృతుని బంధువుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. ఇది ఎక్కడంటే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డి పెళ్లి గ్రామంలో గల సాల్వా. ఇక్కడ ఏది పేరు ఆయన పేరు జయరాం రెడ్డికి సంబంధించి. అదే ఇప్పుడు మనం అంటున్నాం కదా, భూమి బయటకు రాకుండా చూసి బయటకు రాకుండా మొత్తం ప్రయత్నం చేస్తా ఉన్నారంట. సాల్వా ఎక్స్ప్లోసివ్స్ లో కెమికల్ కంపెనీలో ప్రమాదవశాత్తు రియాక్టర్లు పేలి వ్యక్తి మృతి చెందిందంట. అంకిరెడ్డిపల్లి పరిధిలోని సాల్వా ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో గత కొద్ది కాలంగా పనిచేస్తున్న సోను కుమార్ పేలుడుతో మృతి చెందిందంట. అయితే దీంట్లో ఎస్ఐకి బాగానే ఉంటున్నాయి అంట. కీసరా చూడాలి కథ. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జాగీర్ కమిషనర్. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేటర్లతో మేయర్ ఛాంబర్లో సమావేశం. 3 ఏళ్లకు మించి ఒకే జిల్లాలో విధులు. ప్రజా సమస్యలు పట్టని కమిషనర్ శరత్ చంద్ర, కార్పొరేటర్ సాయి సాగర్ గౌడ్ విమర్శిస్తూ ఉన్నారు. ఇక రైల్వేలో ఆపరేషన్ అమానత్ సేవలు. ఇక ప్రయాణికుల వస్తువులను సంరక్షించే కృతజ్ఞత సేవనంట. రైల్లో మర్చిపోయిన బ్యాగ్ను తిరిగి ఇచ్చిన ఆర్పీఎఫ్ సిబ్బంది. గ్రేట్. 10లో చేవేళ స్కూళ్ళు టాప్ లో ఉన్నాయంట. బీజేపీలో చేరిన 8 మంది కార్పొరేటర్లు. కొండాకు మద్దతుగా కాషాయం కండువాలు కప్పుకున్న. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాను. నిన్న సీఎం ప్రోగ్రామ్ ఉండే ఇక్కడనే బడంగపేట విశ్వేశ్వరరెడ్డికి. దానికి బిఫోర్ వీళ్ళందరూ జాయిన్ అయిపోయారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సింగరేణి ప్రశ్నపత్రం లీకులపై విచారణ చేపట్టాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రిని కోరిన న్యాయవాది శ్రీకాంత్ మాదిగ. 10th ఫలితాల్లో సంకల్ప విద్యాపీఠ్ రికార్డు. ప్రతి 8లో ఒక విద్యార్థికి 10 జీపీఏ. విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ ధన్శెట్టి. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు మేలు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోరని బాలరాజ్. స్వతంత్ర అభ్యర్థులను ఆదరించండి. పెద్దపల్లి అభ్యర్థి ప్రొఫెసర్ శ్రీనివాస్. న్యాయవాదుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. ఉప్పర్పల్లి కోర్టు వద్ద కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రచారం. హామీల అమలుకు కృషి చేస్తాం. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ. అరే నిన్న ఈ హైదరాబాద్ సంబంధించింది కొండాపూర్లో అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ నిన్న రాత్రి 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ వార్త రాసినా కానీ నిన్న రాలేకపోయింది. ఈ షేర్లింగంపల్లిలో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులను ఆదరించండి. పెద్దపల్లి అభ్యర్థి ప్రొఫెసర్ శ్రీనివాస్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ తోనే మహిళల జర్నీ. హస్తం వైపై మహిళల ముగ్గు. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన ఉచిత ఆర్టీసీ. నెలకు లక్షల తరబడి ఆర్టీసీల ప్రయాణం. ఉచిత ఆర్టీసీపై రాజకీయం చేసిన పార్టీలకు చుక్కలే. ద్రోహం చేస్తే దొరతనం అనుకుంటుండు. ద్రోహం చేస్తే దొరతనం అనుకుంటుండు. మోసం చేయాలనుకున్నారు, పదవి పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ లో అధిక సంఖ్యలో చేరికలు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న నీటి పొదుపును వాడుకోవాలి. విపణగండ్ల మోడీ అంటే అభివృద్ధికి గ్యారంటీ. నాగర్ కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నేను ఎల్ఎల్బి దోస్తు కలుస్తుండే నాకు. పేదల బతుకుల మార్పు కోసమే రాజకీయాలకు వచ్చా. కారు గుర్తుకు ఓటేసి ఎంపీగా గెలిపించండి.
బీఆర్ఎస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు బేష్, గతంలో కంటే బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం. వేగవంతంగా కొనుగోలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1,47,820 మెట్రిక్ టన్నుల కొనుగోలు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు వెల్లడి. గ్రేట్. ఇక 10th ఫలితాల్లో సూర్యాపేటకు 6వ స్థానం, నల్గొండ 9, యాదాద్రి జిల్లాకు అంటే 25వ స్థానంలో నిలిచిందంటే ఈసారి కూడా బాలికలదే పై చేయి. రిజర్వేషన్లను టచ్ చేస్తే దేశం అగ్నిగుండమే. సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిస్తే భయపడం. విచారణకు పిలిస్తే దమ్ము ధైర్యం ఉందా? విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పలేదా? ఆర్ఎస్ఎస్ పుట్టుక రిజర్వేషన్ల రద్దు కోసం ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య ఫైర్ అవుతున్న ముచ్చట్లు. ఆ రోడ్డుపై ప్రయాణము నరకం. కొత్త రోడ్డు వేసేందుకు మొత్తం తవ్వారు. రోడ్డు వేయడం మరిచారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే రహదారంటది. దేవరకొండ చేరాలంటే అనేక గిరిజన గ్రామాలకు ఇదే మార్గం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ చోద్యం చూస్తున్న అధికార యంత్రం. టూ వీలర్లు అయితే స్కిడ్ అయిపోయి చాలా ప్రమాదం ఉంది. సండ్రగడ్డ ఎక్స్ రోడ్ అంటావు వయా కంబాలపల్లి పోగిల్లా వెళ్లే మూగ జీవాల పట్ల అన్నదాత ఔదాత్యం. ఎండిపోయిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, అడుగంటిన భూగర్భ జలాలు, వేసవి ధార్తితో అల్లాడుతున్న మూగ జీవాలు, చలించిన అన్నదాత హృదయం, తన వ్యవసాయ బోరుతో పశువులకు నీటి సౌకర్యం. ఇట్లా ఉండాలి మనుషులు మునగాల. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే మత్తులో యువత చిత్తు. గంజాయి డ్రగ్స్ మత్తులో యువకులు. ఇక ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న పైశాచిక దాడులు. ఇక జీవితాన్ని నాశనం చేసుకుంటున్న విద్యార్థులు. దోపిడీకి పాల్పడుతున్న వైనం. మత్తులో మతిస్థిమితం కోల్పోతున్న యువత. పిల్లల పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. దారుణంగా ఉంది, చాలా జాగ్రత్తగా. మేడేను పండుగలా జరపాలి. కార్మికులు ఐక్యం కావాలి. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చాలి. రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేముకొండ సంపత్. తీన్మాన్మలను గెలిపించుకుంటాం. ప్రశ్నించే గొంతుకను చట్టసభలకు పంపించాలి. టీఎంటీ జనగామ జిల్లా నాయకుడు గండి ప్రవీణ్. ఆరోగ్యమైన జీవితానికి వ్యాయామం అవసరం. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ ఝా. ఓటింగ్ శాతం పెంచాలి. ఎన్నికల పరిశీలకుడు స్వాగత్ రణవీర్ చంద్ర. పట్టభద్రుల నోట మల్లన్న మాట. మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు. తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చునూరు కిషన్ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో చాలా తిరుగుతా ఉన్నారు. అక్కడ మంచిగా ముందుకెళ్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రాలిపోతున్న ఎర్రమల్లెలు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన టెక్మట, కాన్పూర్ అడవుల్లో డిఆర్జీ ఎస్టీఎఫ్ జవాన్లు సంయుక్త బృందం నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించారు అట. ఉదయం 6 గంటలకు ఇవంతా కూడా జరుగుతూ ఉంటే మొత్తం మీద 10 మంది చనిపోయినారు. హస్తంకు జనం జోరు. వైరాలో రఘురాం రెడ్డి ప్రచారం పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ కార్మికులు బీజేపీని ఓడించాలి అని చెప్పేసి వాళ్ళు కాకా ప్రచారానికి జనం లేక కాక పుట్టింది. కాక ప్రచారానికి జనం లేక కాక పుట్టింది. బీఆర్ఎస్ నాయకులపై మాజీ సీఎం గరం రోడ్ షోలో కనిపించని జనం. ఖమ్మం కవులు రచయితలపై దాడి సరికాదు. సిపిఐ ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యుడు యమల గోపాలరావు. భూమి హక్కు పత్రాల కళ నెరవేరేనా? సన్నకారు రైతులపై చిన్న చూపు. కొత్త సర్కార్పై కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతన్నలు. అశ్వరావుపేట. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ముంబైని చిత్తు చేసిన లక్నో 4 వికెట్ల తేడాతో గెలుపు. బ్యాటింగ్లో విఫలమైన ముంబై 144 పరుగులతో పేలవ బ్యాటింగ్ చేసింది. ఈ లక్నో ముందు ఈజీ టార్గెట్. చెలరేగిన మార్కస్ స్టైనిస్ 6 వికెట్ల కోల్పోయి టార్గెట్ ఛేదించిన లక్నో. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లో 8 గంటలకు చెన్నై వర్సెస్ పంజాబ్ ఉంటుంది. T20 కప్కు టీమిండియా ప్రకటన చేసింది. భారత జట్టును ప్రకటించేసింది. నిన్న హిట్ మ్యాన్ బర్త్డే. టీనేజ్ ఫోటో షేర్ చేసిన తల్లి పూర్ణిమ. రోహిత్కు ప్రముఖులు ఫ్యాన్స్ గ్రీటింగ్స్ చెప్తున్నట. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్. ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరమైనట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే చూడగానే పడిపోయా. 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది. తన లవ్ స్టోరీ చెప్పిన పరిణితి చోప్రా. చూడగానే పడిపోయిందట. మంచిగా చెప్పిన 5 నిమిషాల కథం. దేవర భార్యగా శృతి మరాఠే. టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా మరాఠీ బ్యూటీ. ఏ క్రేజీ అప్డేట్ ఇచ్చిన దర్శక ధీరుడు. మరో బాహుబలి ట్రైలర్ వస్తుందట అంటూ అనౌన్స్ చేసిండు. రేపే హరిహర వీరమల్లు టీజర్. సడన్ ట్విస్ట్
అంటే ఇదే మరి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి దిశ పత్రిక చూద్దాం. పంత్ చాహల్ కు బెర్త్, షామ్సాన్ దూబేలకు సైతం చోటు. T20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎంపిక. 15 మందితో టీంను ప్రకటించిన BCCI. కెప్టెన్ గా రోహిత్, వైస్ కెప్టెన్ గా పాండ్యా. ఎండలు 46.2 డిగ్రీల సెల్సియస్. ఇక కరీంనగర్ లోను 46 డిగ్రీలు. డజన్ జిల్లాల్లో అంటే 12 జిల్లాల్లో 45 కన్నా ఎక్కువే. మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయంట. రెడ్ జోన్ లోకి 14 జిల్లాలు వచ్చినాయి. జగిత్యాల, నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మన పత్రికలు వస్తే మన భాష వస్తుంది. ఇది ఇట్లా ఉంటే ఇక తీన్ పత్తా రోజుకు తీన్ పత్తా రోజుకు 1,00,000. ఓ ప్లాట్ లో ఆట నిర్వహిస్తూ మహిళ సంపాదన అంటే ఆమెతో పాటు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. షేర్లింగంపల్లి తీన్ పత్తా కొట్టినట్టున్నారు. వంట రుచిగా లేదని భార్యని హతమార్చిన భర్త. బాచుపల్లి PS లో బీహార్ వంట టేస్ట్ లేదని చెప్పేసి కూర టేస్ట్ లేదని గంటలో 7 ఇంజక్షన్లు. జ్వరం వచ్చిన యువకుడికి RMP వైద్యం. బాధితుడు మృతి. వర్ధనపేటలో గంటలు 7 ఇంజక్షన్లు ఇస్తారా? ఇక రాష్ట్రంలో RR ట్యాక్స్ పారిశ్రామిక వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్మంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలింపు. అడ్డుకోకపోతే సర్వనాశనమే. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి ఉండదు. ఓడిపోతామనే భయంతోనే ఫేక్ వీడియోలు. అయితే దాని వెనుక RR వ్యక్తులు. అయితే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉంది. అదే జరిగితే మీ ఆస్తులను వారసులకు సైతం ఇవ్వలేరు. కాంగ్రెస్ BRS 2 ఒక్కటే. SC వర్గీకరణకు కట్టుబడి ఉన్న అల్లాదుర్గం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే 10 మంది మావోయిస్టుల మృతి. అందులో 3 మహిళలు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. వెల్లడించిన బస్తర్ రేంజ్ 5 సుందర్ రాజ్. ధృవీకరించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. లాల్ దర్వాజా అమ్మవారికి పూజలు. అక్కడి నుంచి శాలిబండ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆపై స్టేట్ ఆఫీస్ లో ముఖ్య నేతలతో భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి ఓల్డ్ సిటీ పైన ఫోకస్ పెట్టిండు. స్పెషల్ ఫోకస్ ఆన్ ఓల్డ్ సిటీ. ఆపరేషన్ కోవర్ట్ ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్. BRS హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. పవర్ ఇరిగేషన్ ఆపరేషన్ కోవర్ట్ అంటే కోవర్ట్లు ఎవరైతే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా ఆ మాన్యాలనే ఉండేసి మొత్తం ఇంకా మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తామని చెప్పేసి అనుకుంటారో వాళ్ళ పని అవుతుందని చెప్పేసి అలర్ట్ అయింది. ఎందుకంటే నిన్న ఓయూ చీఫ్ వార్డెన్ చేసిన చేష్టలకు అలర్ట్ అయింది ప్రభుత్వం. ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తా ఉంది. BRS హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా పెడతా ఉంది. పవర్ ఇరిగేషన్ శాఖలతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లలోనూ ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనతో అలర్ట్ అయింది. గులాబీకి ఫేవర్ గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తా ఉన్నారు. ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వం సమాచారం లీక్ అయిందంట. ఇట్లా ఉంటే ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో. మళ్ళా సైన్యం పోతే మళ్ళీ ట్రోల్స్ అయితే. SC ST BCల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోం. ఎన్నికల తర్వాత NDAలోకి BRS. అందులో భాగంగానే నామ కేంద్ర మంత్రి అవుతాడని కేసీఆర్ కామెంట్. గులాబీ పార్టీకి ఇండియా కూటమిలో చేరనివ్వం. గుజరాత్ కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డ. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించాం, ఫైనల్లో బీజేపీని ఓడిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. బడంపేటలో జరిగి ఉండే నిన్న. తగ్గేదేలే, రిజర్వేషన్ల రద్దు చేస్తుందంటూ బీజేపీపై మళ్ళీ రేవంత్ ఫైర్. ఢిల్లీ పోలీసుల నోటీసుల పైన డోంట్ కేర్. నలుగురి హాజరు అనుమానం. 15 రోజుల గడువు కోరిన న్యాయవాదులు. ఇక ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయి. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. మూసివేయాలన్న నిర్ణయం ఉపసంహరణ. ఫేక్ సర్క్యులర్ను ప్రచారం చేశారంటూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేసిందట. BRS లీడర్ క్రిషాంక్ పై అసలు మనోడే చెప్తుంటాడు ఇవన్నీ. ఇక పార్టీల మధ్య చిచ్చు పెట్టి రేపిన లెటర్ అంట. విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం. సైబర్ దాడుల్లో భారత్ థర్డ్ ప్లేస్. 2023లో 7.9 కోట్ల దాడులు. మొదటి 2 స్థానాల్లో US UK. టెక్ రంగం పైన సైబర్ నేరగాల ఫోకస్. సెక్యూరిటీ సంస్థ జిస్కెలర్ నివేదిక. ఇక ట్యాక్స్ నిజమైతే ED IT వినిపించు. రేవంత్ పై ఎంక్వైరీకి ఆదేశించు. అది మాత్రం మోడీకి చేత కాదని చెప్పేసి కాక అంటున్నాడు. ఎందుకంటే CM PM మిరాకత్ అంట. బయటకు మాత్రం ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. కొత్తగూడెం రోడ్ షోలో కాక మాట్లాడిండు. అబద్ధానికి అంగీలాగు వేస్తే అది నువ్వే. CM ట్వీట్ కు BRS కౌంటర్.
కౌంటర్ కూడా ఇస్తున్నాయి. ఇంకా ఇది దిశలో ఉంది. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చూద్దాం. ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తున్న నాయకులతో జర జాగ్రత్త. అడిగారు కదా ఇస్తున్నారు కదా అని తీసుకొని ఓటేస్తే మీ జీవితంతో పాటు మీ పిల్లల బంగారు జీవితాలు బొగ్గిపాలవుతాయి. మీ దగ్గరకు వస్తున్న నాయకుడు గుణగణాలు పసిగట్టండి. తెలియకపోతే తెలుసుకోండి. ఆ మహానుభావుడు సమాజానికో తన చుట్టూ ఉన్న వాళ్లకు ఏదైనా వెలగబెట్టాడో లేడో అని తెలుసుకోండి. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్లకు సమాజానికి ఏమి చేయని ఈ డమ్మీ నాయకుడు మీకేమైనా చేస్తాడనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అని చెప్పేసి వాస్తవం. కుమార్ రాజు మనోడు మంచిగా ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీతో సంబంధం లేదు, ఏం చేస్తాడని కాదు, ఏం ఎలుగబెట్టాడో చూడని చెప్పేసి అంటే మంచివానికి పట్టం కట్టు అభివృద్ధిని నిలబెట్టని చెప్పేసి అప్పుడు ఎవరు కాళోజీ నారాయణరావు రాసింది. అప్పట్లో భాజపా అధికారంలోకి వస్తానే ప్రజల సంపదకు రక్షణ, ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం. ప్రధాని మోదీ భారత్ ను అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ అబద్ధాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. 10 ఏళ్ల బీజేపీతో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బాటలోని కాంగ్రెస్ పయనం 100 రోజుల్లో రుణమాఫీ అని రైతులను మోసం చేసిండ్రు. తెలంగాణలో $R ట్యాక్స్ తో కాంగ్రెస్ వసూలు. మరో బీజేపీకి ఓటేస్తే మరింత అభివృద్ధి. మెదక్ జిల్లాలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న ముచ్చట్లు. ఇండియా కూటమి గెలుపునకు కృషి చేయాలి. తీహార్ జైలు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో కేజ్రీని కలిసిన పంజాబ్ సీఎం ఆందోళన చెందవద్దని చెప్పారని చెప్పేసి భగవంత్ మాన్ చెప్తా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల మోత. ఎన్కౌంటర్ లో 9 మంది, అందులో 10 మంది అని రాస్తే 9 మంది అని రాస్తే మావోలపై భద్రతా బలగాల ఎదురు కాల్పులు. అదరగొట్టిన అమ్మాయిలు 10 ఫలితాలు విడుదల. 93% సత్తా చాటిన బాలికలు బాలురు 89% పాస్ అయినరు. నిర్మల్ జిల్లా ఫస్ట్ వస్తే వికారాబాద్ లాస్ట్ వచ్చింది. ఇక మొత్తం 91% పాస్ పర్సెంటేజ్. ఇక గతేడాదితో పోల్చితే పెరిగిన ఉత్తీర్ణత. గురుకులాలు, కస్తూర్బా ప్రభుత్వ స్కూల్ స్టాప్ లో ఉన్నాయంట. జూన్ 3న సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రానికి ఏమిచ్చిండ్రు? కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు. బీజేపీ రాముడిని అవమానించింది. పార్లమెంట్ సాక్షిగా మోదీ తెలంగాణ ఏర్పాటును విమర్శించారు. దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తున్నారు. ఢిల్లీ సుల్తానియలు వచ్చినా భయపడను. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ విమర్శలు. కేసీఆర్ నయా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి. కారు గుర్తుకు ఓటేద్దాం, జ్ఞానేశ్వర్ని గెలిపిద్దాం. తాండూరులో ఊపందుకున్న బీఆర్ఎస్ ప్రచారం. కాంగ్రెస్ నాయకులను రుణమాఫీపై రైతులు నిలదీయాలి. మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రు గాల్చి వాత పెట్టాలి. బీజేపీకి ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎన్నికలు అయిపోగానే ఇద్దరు నేతలు 5 ఏళ్లు కనిపించరు. బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది, మీతో కలిసి నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పని అయింది. అప్పుడే యువ నాయకుడు కాసాని వీరేష్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు గుర్తుకొస్తుందట. ఇక మరి అయిపోయింది. తాండూరులో ఓడిపోయిన తర్వాత పని చేసిండ్రు కదా 4గురిలో. ఏళ్లుగా నకిలీ డాక్టర్ లీలలు. నేటి శంకర్ దాదా ఎంబీబీఎస్, నాడు మెదక్ డిఎంహెచ్ఓ చందు నాయక్ అక్రమ దందా. ప్రభుత్వ కొలువు చేస్తూ క్లినిక్ల ద్వారా కోట్లలో ఆస్తులు. వైద్యం పేరుతో యథేచ్ఛగా డబ్బు సంపాదన. చదివింది ఎంబీబీఎస్, ట్యాగ్ లైన్ మాత్రం DCH. జడ్చర్ల, షాద్నగర్, కొత్తకోటలో దుగ్నాలు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సపోర్ట్ ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం. హెల్త్ మినిస్టర్ కు త్వరలోనే కంప్లైంట్ ఇవ్వనున్న పలువురు. TSIIC నిబంధనలకు తిలోదకాలు. పారిశ్రామిక వాడల్లో వెలుస్తున్న కమర్షియల్ నిర్మాణాలు. నోటీసులతో సరిపెడుతున్న కొందరు అవినీతి అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాల జోరు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన నిర్మాణాలు కూల్చివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు. ఈ ప్రాంతాల్లో నివాసాలు, కమర్షియల్ నిర్మాణ స్థలాలు ఎంతో ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, తర్వాత ఇప్పుడు కొంతమంది అధికారులు కానీ పైసలు ఇస్తే సరి అయిపోతాయి, లేకపోతే సరిగావు. లేకపోతే ఇదంతా మొత్తం కొరియలు పెట్టేసి ఆపేసి తర్వాత మళ్ళీ ఒకవేళ మరి ముడుపులు చెల్లిస్తే కథం అయిపోతూనే ఉన్నాయి. ఇవి చాలా చోట్ల చాలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఎవరికి తెలియదు, ఇట్లా మేమేం చేస్తే అదే చెల్లుతుందని అనుకుంటా ఉంటారు. ఫ్లోర్ కు లక్షిస్తే అయిపోయే వాళ్ళది ఏమన్నది. ఇది ఆదాబ్లో ఉంది. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడులో ఆనాడు రాత్రులు లేవు. రాష్ట్రంలో RR ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు, ఢిల్లీకి పెద్దపీట. కాంగ్రెస్ బారాసా 2 అవినీతి రాకెట్లో సభ్యులే. రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెస్. అందుకే అసలు ప్రతిని తొలితే దాచేశారు. ప్రజల ఓటు బలంతోనే రామమందిర నిర్మాణం, రుణమాఫీ వరకు బోనస్ హామీలు ఏమయ్యాయి? కేంద్రం పన్నులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. భాజపా సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిండు. నిన్న మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే అది ఆడది అక్కడ. ఇక ఢిల్లీకి బెదురుతామా? కేసులకు ఎన్నడూ భయపడలేదు.
గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి. ఎన్నికల ఫైనాన్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్. రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డే. మెట్రో రైలు మూసీ ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి. చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. నిన్న రేవంత్ పై విచారణ జరపండి ఈయన కోరుకుంటుండ. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ప్రధాని మోడీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇక ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న భావన భారత అధినేతనంట. కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించిండు కాక. రోడ్ షో పబ్లిక్ లేరంట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్. అది ఎక్కడ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన, అక్కడ ఏపీకి సంబంధించి. ప్రచారానికి 11 రోజుల్లో వేగం పెంచిన కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులతో భారీ సభలకు సన్నాహాలు, పార్టీ శ్రేణులు నేతలకు దిశానిర్దేశం. ఇక 10లో 91.31% ఉత్తీర్ణత సాధించారు. నిరుటి కంటే ఇవాళ నిర్మల్ ఫస్ట్, పర్సెంటేజ్ పెరిగింది. వికారాబాద్ లాస్ట్. ఇది దీంట్లో ఉన్నాయైతే ఒక్కసారిగా ఆమె చూద్దాం. ఆమె పెద్ద ఫోటో అయితే ఒక్కటి ఉంటది. ఒక్కటి ఎత్తినాడే ఎటు పోతుంది, పేపరే వస్తలేదు చదువు. లాస్ట్ ఉందిగా చూడు, పట్టిండు పట్టిన పట్టు విడువాక్. మోదీ దమ్ముంటే రేవంత్ పై ఈడీ చేయంట. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి ప్రధాని అంట. సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరి మిలాఖాత్ ఆ కాలేదాన్ని నిరూపించుకో. అచ్చా ఇట్లా వస్తుండ కాక. ఇట్లా అంటే ఆయన పని ఆయన కొట్టు, నా మీద ఏ డౌట్ రాకూడదు. ప్రధానికి కేసీఆర్ సూటి సవాల్. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్ కు ఛాన్స్. ఇక చూడు ఆడలేక ఏదో అన్నట్టున్నది. థర్డ్ ఫ్రంట్ ఏడున్నది కాక, ఎవరున్నది ఇంకా? ఎన్డీఏ కూటమికి ఎవరు నమ్మలేను. బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువులే. అచ్చా 10వ తరగతిలో పెరిగిన ఉత్తీర్ణత. 19 జిల్లాల రద్దు, లోక్సభ నియోజకవర్గాల వారిగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. అదే జరిగితే తెలంగాణలో ఉండేది 17 జిల్లాలు అని చెప్పేసి. ఎక్కడే చెప్పిండ్రు మరి. రేవంత్ నీ బోనస్ వద్దు, రైతు బంధు వద్దు, ఫస్ట్ వడ్లు కొను. ఏప్రిల్లో ఎండలు రికార్డు బద్దలు, 10 ఏళ్లలో గరిష్టం ఇదే. పలు చోట్ల 44 డిగ్రీలకి ఉష్ణోగ్రత, 5 రోజులు వడగాల్పులు. కోవిషీల్డ్ పై ఆందోళన వద్దు, సమస్యలుంటే తొలి డోసు తర్వాతే బయటపడాలి. 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే ఛాన్స్ లేదు. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. రైతు బంధు రివర్స్ అని చెప్పేసి ఇట్లా మళ్ళీ రంగరాతలండి. నా ఇంటిపై వాలద్దు, కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలద్దు. ఒకవేళ వాలితే కార్యకర్తలు కాల్చి పారేస్తారు. కూటమిలో చేర్చుకునేది లేదని చెప్పేసి రాముడు బీజేపీకి కాదు మాకు దేవుడే. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు అటక మీదికి అని చెప్పేసి ముఖ్యమంత్రి. కాకి వాలద్దని గద్దల్ని ఎత్తుకపోతున్నావు. బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లో ఎందుకు తీసుకోలే? 2018లో 18 మందిని తీసుకుంటే 12 మందిని గొర్రెలు సంతలో పశువులు కొన్నట్టు కొనే. కడియం తెల్లంకు హైకోర్టు నోడు. అచ్చా వీళ్ళు స్టేషన్ గన్పూర్ అక్కడ భద్రాచలం నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి పోయింది కాబట్టి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. పార్టీ ఫిరాయింపు కేసులో చర్యలు, 10 మంది నక్సల్స్ మృతి, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. ఇట్లా ఉంది, ఏం లేదు. అది కూడా వేస్ట్. క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఇట్లంతా కథ అంతా ఉంటుంది అనమాట. మొత్తం మీద కాకేమంటుండంటే ఈడీ ఐడిని తీసుకురా, రేవంత్ రెడ్డి మీద ప్రయోగించు అని చెప్తున్నాడు.